బంగ్లాదేశ్ లో తారిక్ రహ్మాన్ సారథ్యంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం అనుకున్నట్లుగానే భారత్ కి సవాళ్లు విసురుతోంది. ఇన్నాళ్లు రెండు దేశాలకే పరిమితమైన తీస్తా నది అభివృద్ధి ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. అత్యంత సున్నితమైన ఈ సమస్యలో చైనా సాయం కోరడం అంటే భారత్ కి షాక్ ఇచ్చినట్లే. రెండు దేశాల మధ్య కీలకమైన తీస్తా నదిపై ఇప్పటి వరకు భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక చర్చలకే పరిమితమయ్యాయి. బంగ్లాదేశ్ నిర్ణయంతో తీస్తా జలాలు వివాదంలో ఇప్పుడు చైనా అధికారికంగా అడుగుపెట్టే పరిస్థితి ఏర్పడింది. తీస్తా నది తూర్పు హిమాలయాల్లో పుట్టి సిక్కిం, పశ్చిమ బెంగాల్ ద్వారా ప్రవహిస్తూ బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తోంది. ఉత్తర బంగ్లాదేశ్ వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధి మొత్తం ఈ నదిపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో నీటి కొరత బంగ్లాదేశ్ కు పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే చాలా కాలంగా ఢాకా ప్రభుత్వం భారత్ తో నీటి పంపకాలపై ఒప్పందం కోరుతోంది. అయితే పశ్చిమ బెంగాల్ అభ్యంతరాల కారణంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఒప్పందం కుదరలేదు. ఈ ఖాళీని ఇప్పుడు చైనా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. చైనా గత కొన్నేళ్లుగా దక్షిణాసియాలో తన ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటోంది. శ్రీలంకలో హంబన్ టోటా పోర్టు, పాకిస్తాన్ లో సిపిఇసి, నేపాల్ లో మౌలిక వసతుల పెట్టుబడులు, ఇప్పుడు బంగ్లాదేశ్ లో తీస్తా ప్రాజెక్టు, ఇవన్నీ కలిపి చూస్తే బీజింగ్ ఒక పెద్ద భౌగోళిక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనే భారీ ప్రాజెక్టులు చేపట్టి ఆర్థిక ఆధారిత సంబంధాలు నిర్మించడంపై చైనా విదేశాంగ వ్యూహంలో ప్రధాన భాగంగా మారింది. తీస్తా ప్రాజెక్టు కూడా అదే దిశగా మరో అడుగుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ మాత్రం దీనిని పూర్తిగా అభివృద్ధి ప్రాజెక్టుగా చూస్తోంది. వరద నియంత్రణ, సాగునీటి విస్తరణ, నది పునరుద్ధరణ కోసం విదేశీ పెట్టుబడులు అవసరమని చెబుతోంది. అయితే అంతర్జాతీయ రాజకీయాల్లో అభివృద్ధి అనే పదం వెనుక వ్యూహాత్మక లెక్కలు కూడా ఉంటాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఒకవైపు భారత్ తో నీటి ఒప్పందంపై ఒత్తిడి పెంచడం, మరోవైపు చైనాతో సంబంధాలను బలపరచడం ద్వారా ఢాకా తన బేరాసాలకు శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తీస్తా ప్రాజెక్టులోకి చైనా ఎంట్రీతో భారత్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రాజెక్టులో అత్యంత సున్నితమైన అంశం భద్రత. తీస్తా నది పరిసర ప్రాంతాలు భారతదేశానికి అత్యంత కీలకమైన సిరుగురి కారిడారు సమీపంలో ఉంటాయి. చికెన్ నెక్ గా పిలిచే ఈ కారిడారు ఈశాన్య రాష్ట్రాలను దేశ ప్రధాన భూభాగంలో కలుపుతోంది. ఇలాంటి ప్రాంతానికి సమీపంలో చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు దీర్ఘకాలంగా పనిచేస్తే అది కేవలం అభివృద్ధి ప్రాజెక్టుగా మాత్రమే కాబోదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, వ్యూహాత్మక మానిటరింగ్ కు కూడా చైనాకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ తీస్తా అంశాన్ని ప్రధానంగా ద్వైపాక్షిక సమస్యగా చూసింది. కానీ ఇప్పుడు చైనా ప్రవేశంతో ఇది పూర్తిగా భౌగోళిక, రాజకీయ అంశంగా మారుతోంది. దీంతో ఢిల్లీ మరింత దూకుడుగా బంగ్లాదేశ్ తో చర్చలు జరిపే అవకాశం ఉందని అంచనా. ఒకవేళ భారత్ ఆలస్యం చేస్తే బంగ్లాదేశ్ పై చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే దక్షిణాసియాలో వ్యూహాత్మక సమీకరణాలు మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.